హాయ్ ఫ్రెండ్స్, మీకు చిన్న ట్రిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక 16 కార్డ్ పీసెస్ని తీసుకోండి. అంటే ఈ లైన్లో లెఫ్ట్ సైడ్ లైన్లో ఒక 8 పెట్టండి, రైట్ సైడ్ లైన్లో ఒక 8 పెట్టండి. వాటిపైన నంబర్స్ రాసుకోండి గుర్తు కోసం. ఈ ప్లేస్లో మీరు ఏదైనా స్టోన్స్ కానీ సీడ్స్ కానీ తీసుకోవచ్చు. ఆ స్టోన్స్ సీడ్స్ అయితే మీకు నంబర్స్ రాసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ కార్డ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఐడెంటిఫై చేసేదానికి నెంబర్స్ రాసుకున్నాను నేను. ఇప్పుడు మీ ఎదుటిగా ఉన్నటువంటి పర్సన్ను ఏదో ఒక లైన్లో లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదో ఒక లైన్లో ఒక నెంబర్ను గెస్ చేసుకోమని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకుందాం. 4 అనేది రైట్ సైడ్ లైన్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అతన్ని ఏ లైన్లో ఉంది అని అయితే రైట్ సైడ్ లైన్లో ఉంది అని చెప్తాడు. ఈ లైన్లో ఉందని చూపిస్తాడు. అప్పుడు మనకు అది రైట్ సైడ్ ఉంటుంది కదా. ఈ కార్డ్స్ని రైట్ సైడ్ మూవ్ చేయాలి మనము. అంటే ఏ లైన్లో అతనైతే గెస్ చేసుకున్నాడో ఆ లైన్ కార్డ్ని ఫస్ట్ తీసుకోవాలి, రైట్ సైడ్ మూవ్ చేయాలి ఈ విధంగా. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్డును దాని కింద, తర్వాత ఈ రైట్ సైడ్ కార్డు, తర్వాత లెఫ్ట్ సైడ్. ఈ విధంగా మనము 8 సెట్ చేసుకోవాలి ఈ లైన్లో. ఆ 8 వచ్చేసాయి. ఆ తర్వాత రిమైనింగ్ 8ను మళ్ళీ రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్ కార్డు తీసుకోవడము, ఇక్కడ ఉంచడం, తర్వాత లెఫ్ట్ సైడ్ కార్డు తీసుకోవడం దాని కింద, తర్వాత ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మనము ఆ నెంబర్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అని అతను అడగాలి. అప్పుడు 4 ఇక్కడ ఉంది కదా, ఈ లైన్లో ఉంది అంటాడు. ఇప్పుడు మళ్ళీ 4 అనే నెంబర్ మనకు రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం మళ్ళీ కార్డ్స్ని క్రింద నుంచి రైట్ సైడ్కి మూవ్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఎలా చేసామో ఆ విధంగానే. ఫస్ట్ 5, తర్వాత ఈ లైన్లో ఉన్నటువంటి ఈ 12, తర్వాత ఈ విధంగా 8 కార్డ్స్ను ఈ లైన్లో సెట్ చేసేయాలి. తర్వాత రిమైనింగ్ 8 సేమ్ ప్రాసెస్ ఈ రైట్ సైడ్ ఇలా సెట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పర్సన్ని నువ్వు గెస్ చేసినటువంటి నెంబర్ ఏ లైన్లో ఉంది అని అడగాలి, లెఫ్టా రైటా. ఇప్పుడు 4 ఎక్కడ ఉంది మనకు, మళ్ళీ రైట్ సైడే ఉంది. ఇది మళ్ళీ మనము రైట్ సైడ్కి మూవ్ చేయాలి. ఈ కార్డ్స్ అన్నీ కూడా వీడియోలో ముందు చూపించిన మాదిరిగానే సెట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు 2 మూవ్స్ అయినాయి. ఈ థర్డ్ మూవ్ లాస్ట్ మూవ్ అనమాట. ఇది ఇక్కడ 8 సెట్ చేసేయాలి, 8 కార్డ్స్. తర్వాత ఇక్కడ 8 వచ్చేస్తాయి. ఇలా మనము 3 మూవ్స్ చేయాలండి. 3 మూవ్స్ చేయాలి. 3 మూవ్స్ చేసినాక మళ్ళీ అతన్ని మనము ఏ లైన్లో ఉంది కార్డు అని అడగాలి. అప్పుడు అతను ఇప్పుడు 4 ఇక్కడ ఉంది కదా, ఈ లైన్లో ఉంది అంటాడు. ఈ లైన్లో ఉంది అన్నప్పుడు మనకు ఆ లైన్లో పై నుంచి థర్డ్ కార్డు అతను గెస్ చేసినటువంటి నెంబర్ ఖచ్చితంగా అయి ఉంటుంది. అదే 1 2 3. ఈ 4ను మనము అతనికి నువ్వు గెస్ చేసిన నెంబర్గా ఇస్తామన్నమాట. సో ఈ విధంగా మనము స్టోన్స్ యూజ్ అయినా చేయొచ్చు, లేదంటే సీడ్స్ యూజ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ ఆటలో, ఈ గేమ్లో మనకు స్టోన్స్ కానీ సీడ్స్ కానీ యూజ్ చేసేటట్టు నెంబర్స్ రాసుకోని అవసరం లేదు. ఈ కార్డ్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి కాబట్టి ఐడెంటిఫై చేయలేము. కాబట్టి మనం నెంబర్స్ అనేది నోట్ చేసుకున్నాం. ఇన్ కేస్ అతను గెస్ చేసినటువంటి నెంబరు లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, మనం కార్డ్స్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాల్సి వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కార్డు ఫస్ట్ పెట్టుకుంటాం. ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి కార్డును దాని క్రింద ఇలా 8 వచ్చేంత వరకు పెట్టుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ 8 వచ్చేదిను ఈ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం. ఆ తర్వాత ఫస్ట్ మూవ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ మూవ్ రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, మనం ఇంతకుముందు చెప్పిన మాదిరి కానీ మళ్ళీ రైట్ సైడ్ మూవ్ చేస్తాం. మళ్ళీ లెఫ్ట్ వచ్చింది అనుకోండి, థర్డ్ మూవ్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటూ పోతాం అనమాట. ఆ తర్వాత 3 మూవ్స్ కంప్లీట్ కానిచ్చి అతను గెస్ చేసిన నెంబర్ ఏ లైన్లో ఉందంటే అతడు ఈ లైన్ అంటాడు. అది మనకు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ ఉంటే రైట్. 3 మూవ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అతడు చెప్పినటువంటి లైన్లో థర్డ్ కార్డ్ను మనం తీసేస్తే ఇట్ మస్ట్ బి హిస్ గెస్డ్ వన్.